యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. శ్రీకృష్ణ తులాభారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్తు రామారావు గారు భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షాట్కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసికమైన సన్నివేశంలాగే చెప్తారు కదా. ఆ రోజు జరిగిన సంఘటన, ఆ షాట్, ఆ సీన్ గురించి చెప్పండి మేడం. నాకేంటంటే మొదటి నుంచి నేను కృష్ణ భక్తుడాన్ని. అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు సత్యభామ, ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది. సరే, యాక్టింగ్లో అన్నీ చేసిన తర్వాత ఆ కాలు పట్టుకుంటేనే కిరీటం తంతాను కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్దిగా డెవలప్ అయిపోయాను కదా. సో వెంటనే సారీ చెప్పాను, ఏముంది యాక్టింగ్ పర్వాలేదు జమున గారు. ఆఫ్టర్ ఆల్ యాక్టింగ్ ఈజ్ వెరీ స్పోర్టివ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు, పోటీ సహజంగానే ఉంటుంది. కానీ కొన్ని కీలకమైన విషయాల్లో మటుకు వారిద్దరూ కలిసిపోయేవారు కదండి. ఇందాక మీరు అన్నట్టు జమున గారిని బాయ్కాట్ చేసే విషయంలో వాళ్ళిద్దరు ఒక ఐక్యమత్యం ఉండేది కదా. ఏదో చాలా వేరు కలిసే ఉండేవాళ్ళు. కానీ పేపర్లలో దాని ద్వారా కొన్నాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఏదో గొడవ. రెండు క్యాంపులు నడిచాయి అంటారు కదా, అంటే వాటి గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అందుకని కాస్త ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. అలా ఉండేదా అండి రెండు క్యాంపులు? అలా ఉండేవా? క్యాంపులు అంటే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకంటూ ఒక వర్గం ఆర్టిస్టులు, ఒక వర్గం డైరెక్టర్లు, ఇక్కడ ఒక వర్గం డైరెక్టర్, అట్లా ఉండేదా? అది కొంచెం ఉండేది. ఉన్నాయి, ఆ రోజుల్లోనూ ఉన్నాయి. హీరో డామినేషన్ ఉండేది. తర్వాత ఏదో ఇట్లాగా గ్రూపిజం. ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఒక గ్రూపు, ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఆ రోజు. అన్నిటినీ తట్టుకొని కాంట్రవర్సీ లేకుండా అన్నిట్లో తట్టుకుని రాగలిగాం. సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు, కుళందై ఉళ్ళం తమిళ్లో. ఆవిడ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్గా యాక్ట్ చేశారు, మొత్తం ఆడవాళ్లే టెక్నీషియన్స్గా ఉంటూ. ఆ సినిమా అనుభవం చెప్తారండి? అదేంటంటే నేను దీని సుధారాము గుమ్మడి మేము ముగ్గురం పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం. ఆ రష్యన్ ట్రిప్లో స్టూడియోస్ విజిట్ చేసాం. అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం ఈ చిన్నారి పాపలే కథ. ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు. ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సరోజిని, ఆమెకి చెప్పారు. చెప్తే ఆవిడ చిన్నారి పాపలు అని కథ రాసేది. యాక్చువల్గా రష్యన్ స్టోరీ. అప్పుడు ఇక ఆవిడ ఐడియాని ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తలా ఒక 5,000 మేము ప్రొడ్యూసర్స్ అనమాట. సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు. అదే అక్కడ నుంచే సావిత్రి గారు ఆర్థికంగా మొదలైంది కదా. ఏమైందంటే ఆ డైరెక్షన్ మోజులో పడి మరి పిక్చరు ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది. దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి. తర్వాత వచ్చి మూగ మనసులు తమిళ్ తీసి ప్రాప్తం అందులో యాక్ట్ చేశారండి మీరు? ఐ వాజ్ క్యారింగ్. పాపం అడిగింది, చెల్లి అనే పిలుస్తుంది పాపం. చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను, ఇప్పుడు కుదరదు. తర్వాత చంద్రకళను ఏమన్నా పెట్టి అక్కడ బాగా దెబ్బతిన్నాడు. 5 సంవత్సరాలు జరిగిందట కదా. అక్కడ ఏమైంది పాపం, శివాజీ గణేశన్ హీరో,
చంద్రకళ నా క్యారెక్టరు, తన క్యారెక్టర్ తను. ఒక ఫస్ట్ రెండు షెడ్యూల్స్ 1 షెడ్యూల్ అయింది. బాగా కావేరీ ఒడ్డున అదంతా బాగా తీసింది. 15 రోజులు షూటింగ్ అయింది. అప్పటికి శివాజీ గణేశన్ టాప్ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ 15 రోజులు 20 రోజులు అవుట్డోర్ అయి వచ్చింది. ఆ తర్వాత శివాజీ గణేశన్ పిక్చర్లు వరుసగా ఫ్లాప్ అయిపోయింది. అయిపోయేటప్పటికి బయర్స్ రాలే. పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాడు చెన్నైలో. అప్పటికి సగం పిక్చర్ అయింది. అయితే అప్పుడు మేము చెప్పాము, అక్క మంచి ఆఫరు, నీ మనీ బ్లాక్ చేసుకున్నాం, శుభ్రంగా బయర్ ఇస్తానంటున్నాడు, అమ్మేసేయి అంటే ఇచ్చేసేయంటే లేదు ఇంకా వస్తుంది. అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని. మా మేనేజర్ తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి. దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు. సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ వచ్చిన నాటికి శివాజీ గణేశన్ మార్కెట్పోయింది. ఇక దాంతో రిలీజ్ కూడా ఇంచుమించు ఆవిడ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా ఎవ్వరు లేరు. ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకి స్టూడియో ఉంది. అంజలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది. ఆవిడ ప్రొడ్యూసర్ అయిన డైరెక్షన్ అనేది మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంజలి. మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి? చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు. అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు. తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ భారతి చేశాను. అది పాపను పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం. కానీ చాలా బాగుంటుంది ఆ సీరియల్, నేను చూశాను. అది చూసారా? చాలా సినిమా లాగా తీశాను. అవును. పడవ ఒడ్డు ఆవిడ డాక్టర్ క్యారెక్టర్ విలేజ్కి వెళ్ళి సేవ చేయటం, అక్కడ కథ మీరే రాశారండి? రామానాయుడు గారి దగ్గర ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మోజు పుట్టి దీని రైట్స్ ఈయన రామానాయుడు దగ్గర ఉంటే 10,000 ఇచ్చి కొనుక్కున్నా రైట్స్. కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుట్డోర్ మంచి చక్రవర్తి మ్యూజిక్ అన్నీ బుక్ చేశాను. మొత్తం అటాచ్ తెచ్చి 1 month షూటింగ్. నమస్కారం, నేను జములని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.